హాయ్ బాగున్నారా? వెల్కమ్ టు టాలీవుడ్ బాస్. ఎక్కడున్నావు జక్కన్న? చర్చలు మొదలయ్యాయి. ఇండస్ట్రీ పాడవుతుంది, ఇండస్ట్రీ నామరూపాలు లేకుండా వెళ్ళిపోతుంది ఇండస్ట్రీ అనే కాడికి ప్రొడ్యూసర్లు, నిర్మాతలు, బయర్లు, డిస్ట్రిబ్యూటర్లు అందరూ చర్చలు పెట్టుకుంటూ మీడియా ముందుకు వచ్చి లబో దిబ్బం అంటున్నారు. నువ్వు ఎటు వెళ్ళావు జక్కన్న? ఇండస్ట్రీ ఎలా పాడైంది జక్కన్న? ఇండస్ట్రీని పాడు చేసింది ఎవరు జక్కన్న? పెద్ద పెద్ద సినిమాలు ఏంటి జక్కన్న? 100 కోట్ల సినిమాలు ఏంటి? 40 కోట్ల సినిమా అయింది, 100 కోట్ల సినిమా అయింది, 80 కోట్ల సినిమా అయింది. ఇండస్ట్రీని నాశనం చేసింది ఎవరు జక్కన్న? తెలుసా జక్కన్న నీకేమన్నా? ఎస్ఎస్ రాజమౌళి గారు వింటున్నారా? ఇండస్ట్రీని నాశనం చేసింది ఎవరు? సినీ ఇండస్ట్రీని. చిన్న చిత్క సినిమాలు థియేటర్లలో, అన్ని థియేటర్లలో కూడా హౌస్ఫుల్గా నడిచే టైంలో 40 కోట్ల సినిమాలు అంటూ, 100 కోట్ల సినిమాలు అంటూ, 500 కోట్ల సినిమాలు అంటూ, 400 కోట్ల సినిమాలు అంటూ థియేటర్లకు ప్రేక్షకులకు రాకుండా చేసింది ఎవరు జక్కన్న? ఇండస్ట్రీని పాడు చేసింది ఎవరు జక్కన్న? హీరోలు అంటే పెద్ద హీరోలే కానీ చిన్న చిత్క హీరోలు అనేది లేకుండా ఈరోజు అల్లరినర చిత్రాలు నెలల 15 సినిమాలు విడుదలయ్యేటి. అన్ని థియేటర్లు కలకలలాడేటి ఆ టైంలో. 2002, 2003 సంవత్సరం, 2005 సంవత్సరం, 2006 సంవత్సరం, 2008 సంవత్సరం వచ్చింది. థియేటర్లు నాశనం దెంగాయని చెప్పవచ్చు. అది మగధీర సినిమాతోటి థియేటర్లు దెంగాయని చెప్పవచ్చు. అప్పటి నుండి థియేటర్లు కనుమరుగవుతూనే ఉన్నాయి. 100 రోజుల సినిమా అనేది కూడా కనుమరుగవుకుంటూనే వచ్చింది మగధీర సినిమాతోటి. 80 కోట్ల సినిమా, 100 కోట్ల సినిమా ఎవరు తీయమన్నారు జక్కన్న నీకు? థియేటర్ను, సింగిల్ స్క్రీన్ థియేటర్ను పాడు చేసింది ఎవరు జక్కన్న? 100 కోట్ల సినిమా అంటేనే సినిమానా ఈరోజు? ఆ రోజు 1 కోటి రూపాయల సినిమా తీసినా కూడా సింగిల్ స్క్రీన్ థియేటర్లు కలకలలాడేటి. 10 సినిమాలు రిలీజ్ అయ్యేటి, వారానికి 10 సినిమాలు రిలీజ్ అయ్యేటి ఆ రోజుల్లో. నువ్వు 100 కోట్లు, పెద్ద హీరో, స్టార్డమ్ ఇవన్నీ సృష్టించి ఇండస్ట్రీని నాశనం చేసింది ఎవరు జక్కన్న? ఈరోజు పెద్ద సినిమాలు వస్తేనే థియేటర్లు కలకలలాడే రోజులు అన్నట్టు మారిపోయింది. తర్వాత సినిమా హాళ్ళు ఏమన్నా కలకలలాడుతున్నాయా, విలవిలబోతున్నాయా? ఎలా ఉంది జక్కన్న? నువ్వు ఒక్కడి బతుకుతే చాలు అనుకునే విధానంలో నువ్వు వెళ్ళిపోయావు. నీ ధోరణి అలాంటిది. సినిమా అంటేనే, నీ సినిమా వస్తేనే ప్రేక్షకులు చూడాలి తప్ప ఇతర హీరోలు, అల్లరి నరేష్ లాంటి చిన్న చిత్క హీరోలు నటిస్తే సినిమాలు చూడనంత స్థితికి కొట్టావు నువ్వు ఇండస్ట్రీని. ప్రేక్షకులను కూడా అలా తయారు చేస్తావు నువ్వు. 100 కోట్ల సినిమాలు తీసి ప్రేక్షకులను, ఇటు పబ్లిక్ని రేట్లు పెంచుకుంటూ నేను 100 కోట్ల సినిమా ఎవడు దిమ్మన్నాడు? ప్రేక్షకులకు రుద్దుకుంటూ, ప్రేక్షకుల మీద రుద్దుకుంటూ, వేల టికెట్ల రేట్లతోటి మూత మోగిస్తూ ప్రేక్షకులకు థియేటర్ల వైపు రాకుండా చేసింది ఎవరు? నీకు ఎవడు 80 కోట్ల సినిమా తీయమన్నది ఎవడు ఫస్ట్? అలా తీసి 1000 రూపాయల టికెట్ పెట్టమన్నది ఎవడు నీకు? ఈరోజు ఇండస్ట్రీకి అడుక్కునే స్థాయికి దిగజారించింది ఎవడు? ఈరోజు ఇండస్ట్రీ అడుక్కుంటుంది, రావాలి ప్రేక్షకులు రావాలి, దండం పెడతాము, ప్రేక్షకులు సింగిల్ స్క్రీన్ థియేటర్లో వచ్చి సినిమా చూడాలి అని ప్రతి ప్రొడ్యూసరు, ప్రతి బయరు, ప్రతి డిస్ట్రిబ్యూటర్ కూడా అడుక్కునే స్థితికి చేరగొట్టింది ఎవరు జక్కన్న? సినిమా తీస్తేనే నీ సినిమా అంటేనే ఇక సినిమా, ఇక వేరే వాళ్ళు తీస్తే సినిమా కాదు. ఆ స్థితికి తీసుకొచ్చావు నువ్వు. 100 కోట్ల భారీ సినిమాలా? ఒక్క హీరో రెమ్యునేషన్ ఎంత జక్కన్న? ఈ సృష్టికర్త కూడా నువ్వే. ఈ 100 కోట్ల రెమ్యునేషన్ తీసుకునే సృష్టికర్త కూడా నువ్వే. ఒక్కొక్క హీరో 100 కోట్ల. ఏం బిక్తున్నాడు వాడు? ఒక్కొక్క హీరో ఏం బిక్తున్నాడు? అదే యాక్టింగ్ చేస్తున్నాడు కదా. 2002 సంవత్సరంలో యాక్టింగ్ చేసిన విధానమే ఇప్పుడు యాక్టింగ్ చేస్తున్నాడు. నేను 3 సంవత్సరాలు షూటింగ్ ఎవరు చేయమన్నాడు? 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు షూటింగ్ ఎవరు చేయమన్నాడు జక్కన్న? ప్రేక్షకుల మీద భారాన్ని ఎవరు మోయమన్నాడు? ప్రేక్షకుల మీద భారాన్ని మోపేసి నువ్వు 100 కోట్ల సినిమా తీసుకుంటూ, హీరోల రెమ్యునేషన్ పెంచుకుంటూ, 100 కోట్ల రెమ్యునేషన్ పెంచుకుంటూ ప్రేక్షకుల మీద భారం మోపింది ఎవడు జక్కన్న? దీనికి సమాధానం చెప్పాలి జక్కన్న నువ్వే. ఆ 2000 సంవత్సరంలో 2002 సంవత్సరంలో యాక్టింగ్ చేసిన వాడే ఇప్పుడు యాక్టింగ్ చేస్తున్నాడు.
దాంట్లో ప్రత్యేకత ఏం లేదు, బాగా కష్టపడింది కూడా ఏం లేదు. నువ్వు అంత కొడితే అదే 3 నెలల 90 రోజులే యాక్టింగ్ చేస్తాడు ఏ నటుడైనా కూడా. 1000 రోజులు నటించడు, 1000 రోజుల యాక్షన్ అయితే చేయడు. నువ్వు 3 సంవత్సరాల సినిమా తీసినా కూడా నీకు డేట్ ఇచ్చేది 90 రోజులు, 120 రోజుల టైం ఇస్తాడు నీకు. అదే కష్టమే. కానీ 100 కోట్ల రెమ్యునేషన్ జక్కన్న, నీ రెమ్యునేషన్ ఎంత జక్కన్న? నిన్ను ఎవడు ఇప్పుడు ఇవన్నీ తీయమన్నాడు ఎవడు? నీకు ఇంత భారీ బడ్జెట్ సినిమాలు తీయమన్నాడు ఎవడు? ప్రేక్షకుల మీద రుద్దుమన్నాడు ఎవడు? హీరోల రెమ్యునేషన్ 100 కోట్ల. ఎవరిని ముంచి తెస్తారు ప్రేక్షకులు? ఇప్పుడు ఆర్థిక సంక్షోభం రాబోతుంది, థియేటర్ల వైపు ఎవడన్నా వస్తాడా? ఆర్థికంగా దేశం కూడా ఆర్థిక సంక్షోభం రాబోతుంది. నీ థియేటర్లకే సంక్షోభం కాదు, నీ సినిమాలకు కూడా సంక్షోభం రాబోతుంది. ఎంత ఉండే జక్కన్న టికెట్ రేట్లు? ఎంత ఉండే 2000 సంవత్సరంలో? 30 రూపాయలు, 40 రూపాయలు, 50 రూపాయలు, 60 రూపాయలు దాటలే. మగధీర సినిమా నుంచి స్టార్ట్ అయింది నీ దోపిడీ. ప్రేక్షకుల మీద దోపిడీ స్టార్ట్ చేసింది నువ్వు, ఇండస్ట్రీని పాడు చేసింది నువ్వు. ఎక్కడున్నావు ఇప్పుడు? నువ్వు ఏం చేస్తున్నావు? 1000 కోట్ల సినిమా చేస్తున్నావా? ఏమన్నీ ముంచదందుకు? ఓటీటీలో విడుదల చేసుకో, ఓటీటీలో విడుదల చేసుకో. నీ 1000 కోట్ల సినిమా, 2000 కోట్ల సినిమా ఓటీటీలో విడుదల చేసుకో. నువ్వు స్టార్లను తీర్చిదిద్ది, స్టార్లను మలిచి 100 కోట్ల రెమ్యునేషన్ తీసుకునేలాగా చేసి సినిమా ఇండస్ట్రీని పాడు చేసుకుంటూ వెళ్ళిపోయావు. మరి చిన్న చిత్క హీరోలతోటి సినిమా తీయలేదు. నీ స్టార్టమ్ కాపాడుకునేందుకు మర్యాద రామన్న అనే సినిమాను నువ్వు తీసావు. ప్రేక్షకులు అందరూ తెలుసు, అది అభిమానులకు ప్రేక్షకులకు అందరికి తెలిసిన విషయం ఏంటంటే నీ స్టార్టము స్లో కాకుండా ఒక చిన్న హీరోని పెట్టి అలాంటి ఎందుకు నువ్వు చేయలే? అలాంటి చిత్రాలు ఒక 10 చిత్రాలు చేయను. చిన్న చిత్క హీరోలతోటి ఒక 10 చిత్రాలు చేయను. ఇండస్ట్రీని కాపాడు. 100 కోట్ల భారీ చిత్రాలు ఏంటి? ఎవరిని ముచ్చతందుకు నువ్వు? ఇండస్ట్రీ పాడైపోయింది, ఖతం అయిపోయింది ఇండస్ట్రీ, కుదేలు అయిపోయింది ఇండస్ట్రీ. ఇప్పుడు కాపాడు, నువ్వు వచ్చి కాపాడు. చిన్న చిన్న హీరోలతోటి సినిమా తీను. 10 కోట్ల లోపు సినిమా తీసి చూపెట్టు నువ్వు చిన్న చిన్న హీరోలతోటి. అల్లరి నరేష్, నాని, చిన్న చిన్న హీరోలు. నాని కూడా పెద్ద హీరో అయిపోయాడట ఇప్పుడు. ఏం బిక్తున్నాడు అంతగానం? యాక్టింగ్లో ఏం బిక్తున్నాడు అంతగానం? తోపేంటి నాని కూడా 100 కోట్ల సినిమా. థియేటర్లలో కూర్చొని సినిమా చూడాలంటే 1000 రూపాయలు ఇస్తాయి ఒక్క మనిషి మీద, ఒక్క తలకాయ మీద 1000 రూపాయలు. బట్ థియేటర్కి రావాలన్నా అందా? మరి ఓటీటీలో చూసుకోమంటావు. నువ్వు ఓటీటీలో విడుదల చేసుకో సినిమాను. థియేటర్ల వైపు చూస్తే, థియేటర్ల వైపు నీ సినిమాలు వస్తే ఫస్ట్ నిన్ను అనాలి. ఇండస్ట్రీ ఈరోజు ఇలా విలవిలలాడుతుంది, థియేటర్లు విలవిలలాడుతున్నాయని అంటే ముఖ్య కారకుని నువ్వు. భారీ బడ్జెట్, భారీ రెమ్యునేషన్లు ఏంటి నీ చిత్రాలు? అంత గొప్ప చిత్రాలా? శంకర్ కంటే గొప్ప చిత్రాలు ఉన్నాయని అంత కాపీ కథలు తీసుకుంటూ, కాపీ స్టోరీలు తీసుకుంటూ ఇవనికి తెలియంది 100 కోట్ల భారీగా రెమ్యునేషన్ పెంచుకుంటూ ఈరోజు ఇండస్ట్రీని నాశనం చేసి, ఈరోజు హీరోలు కూడా ఒక్క చిత్రం తీయాలంటే 3 సంవత్సరాలు వెయిట్ చేయాలా? ఏం బిక్తున్నాను? 3 సంవత్సరాల చిత్రం ఇలా ఏంటి? దాంట్లో నువ్వు తీసేదేంది? ప్రొడ్యూసర్లు ఏమేమి కావాలి? 3 సంవత్సరాల దాకా నీకు ప్రొడ్యూసర్లు ఎంత ఎక్కడ నుంచి తెచ్చిపెట్టాలి? వాళ్ళు తీసుకొచ్చిన పైసలన్నీ మళ్ళీ జనం మీద రుద్దుకుంటూ, జనాన్ని పిండేసుకుంటూ వసూలు చేసుకోవాలి. ఇది నీ సిద్ధాంతం. ఒక ప్రేక్షకుని ఆవేదన నేను మాట్లాడేది, ఒక ప్రేక్షకుని ఆవేదన. ముఖ్య కారకునివి. థియేటర్లను నాశనం చేసిన ఘనత, ఇండస్ట్రీని నాశనం చేసిన ఘనత నీది. నీకు దమ్ము ఉంటే ఫస్ట్ చిన్న చిన్న హీరోలతోటి ఒక 10 కోట్ల లోపు సినిమాలు తీసి 100 కోట్లు వసూలు చేయను. అన్ని చిన్న హీరోలకు కూడా నువ్వు లైఫ్. అప్పుడు మీ గురువు గారు ఇచ్చారే, మోహన్ బాబు గారితో తీసి, రాజశేఖర్ గారితో తీసి, జగపతి బాబు గారితో తీసి, ప్రతి ఒక్కరితోటి కూడా చిన్న హీరోతోటి కూడా సూపర్ హిట్లు కొట్టారు మీ గురువుగారు రాఘవేంద్రరావు గారు. అలా తీసి చూపెట్టు. నువ్వు ఇండస్ట్రీని కాపాడు. నువ్వు పదే పెద్ద హీరోలను పట్టుకొని రెమ్యునేషన్ పెంచుకుంటూ, భారీ బడ్జెట్ చిత్రాలంటూ హీరోల రెమ్యునేషన్ పెంచుకుంటూ 4 సంవత్సరాలకు సినిమా, 5 సంవత్సరాలకు సినిమా ఏంటిది? ఇది
4 సంవత్సరాల దాకా థియేటర్లో నీ సినిమా వచ్చే వరకు మళ్ళీ థియేటర్లలో సినిమా ఆడకుండా చిన్న హీరోలతోటి సినిమా తీసి చూపెట్టు. నువ్వు నీ గురుగారు తీసారే, ప్రతి థియేటర్ కలకలలాడేది అప్పుడు. నాశనం తెంగింది 2008 నుంచి మగధీర సినిమా నుంచి స్టార్ట్ చేసిన ఘనుడు రాజమౌళి. ఇండస్ట్రీని నాశనం చేసింది ఘనుడు రాజమౌళి అని చెప్పుకోవడంలో ఎలాంటి సందేహం లేదని చెప్పవచ్చు. ఇండస్ట్రీని ఫస్ట్ నాశనం చేసింది రాజమౌళి. మీ గురువుగారు ఎలాంటి చిత్రాలు తీశారు? చిన్న 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 హీరోలతోటి కూడా పెద్ద పెద్ద బ్లాక్ బస్టర్లు ఇచ్చారు. దిగ్గజ దర్శకుడు కె రాఘవేంద్రరావు ఇలాంటి హిట్లు ఇచ్చాడు. చిన్న చిన్న హీరోలతోటి పదే పెద్ద హీరోలతోటి పోలే. పెద్ద హీరో సినిమా వచ్చిందంటే మళ్ళీ 4 చిత్రాలు చిన్న హీరోల చిత్రాలు వచ్చేది. అలాంటి సందర్భం ఏది భారీ బడ్జెట్లు, 4 సంవత్సరాలకో సినిమా, 5 సంవత్సరాలకో సినిమా, భారీ రెమ్యునేషన్లు ఇవా థియేటర్లు వెలవెలపోతున్నాయి. నీ సినిమా వచ్చే వరకు వెలవెలపోవాలి థియేటర్లు. నువ్వు చిన్న హీరోలతోటి నీకు దమ్ముంటే, ఇండస్ట్రీని పాడు చేసింది నువ్వే కనుక చిన్న హీరోలను అందరినీ తీసుకొచ్చి వరుస పెట్టి చిత్రాలు చేయి. ఇది ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయడం మర్చిపోకండి. బాయ్, ఉంటాను.